పిన్నింగి శ్రీనన్న మరణించటం బహుజన ఉద్యమాలకి తీరని లోటు. బహుజన రచయిత బక్కకుల కేకైనటువంటి విప్లవ రచయితల సంఘంలో సుదీర్ఘంగా పనిచేసినటువంటి పిన్నింగి శ్రీనన్న ఈరోజు మరణించినటువంటి బహుజనులు అది జీర్ణించుకునేటువంటి విషయం. కాబట్టి ఆయన మరణాన్ని మనం అందరం కూడా ఆయన్ని స్మరించుకుంటూ ఆయన యొక్క పనిచేసినటువంటి తీరు ఏదైతే ఉందో అతని ఆశయాలను కొనసాగించుకోవడం కోసం మనం అందరం బహుజనులందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని కోరుతాం. నా పేరు సత్యం. నిజంగా ప్రజల మనిషి అంటే పిన్నింగి శ్రీను. ఎంతోమంది ప్రజల మనిషి చెప్పుకుంటారు, కానీ వాడు నిజంగా ఎక్కడ ఉద్యమాలున్నా ఎక్కడ ఇది ఉన్నా ఈ వయసులో కూడా వాడికి గుండె ఇది వచ్చిందన్నా కూడా రోజు వచ్చేవాడు. సార్ అక్కడ ధర్నా ఉంది వెళ్ళమంటారా, అక్కడ జనాలు 10 మంది ఉన్నారు వెళ్ళమంటారా, రోజు కవిత్వం రాసి ఓ 4 పేజీలు తీసుకొని వచ్చి సార్ దీన్ని ఓపెన్ చేద్దామా. ఎప్పుడు జనాల తపనే కానీ కుటుంబం ఎట్లా ఉందని ఎప్పుడు పట్టించుకునే మనిషి కాదు. నిజంగా చెప్పాలంటే నిజంగా జనాల కోసం శ్రమించే వ్యక్తి పిన్నింగి శ్రీనే. చాలామంది ఈ జనాల పేరుతో ఎంతో ఇది సంపాదించుకున్న పిన్నింగి శ్రీనే ఒక 5 పైసలు కూడా సంపాదించుకోవడం కూటికి కూడా లేదు. ఈవెన్ లాస్ట్ గవర్నమెంట్ టైంలో జగన్ ఇల్లు కట్టుకోవాలంటే మేంద్రమే సహాయం చేసి వాడికి ఇంటి కూడా సగం పూర్తి చేసాం. మళ్ళీ అన్ఫార్చునేట్గా మళ్ళీ ఆ ఇంట్లో ఇది కాలేకపోయాడు. అంటే వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ అప్పుడు కూడా మేంద్ర కష్టపడి జనాల దగ్గర డబ్బులు వసూలు చేసి ఆ 2 అమ్మాయికి మ్యారేజ్ కూడా చేయడం జరిగింది. ఏ రోజు మా ఇంటికి వచ్చి కూర్చొని ఏదైనా మాకు సమస్య వచ్చిందంటే బోర్డు నడుస్తాడు. సార్ నన్ను ఏం చేయమంటారు, సహాయం అంటారు. ఇట్లాంటి వ్యక్తులు చాలా అరుదైన వ్యక్తులు కాబట్టి మరి పోయిన వాళ్ళందరూ మంచివాళ్ళు అన్నట్టుగా మంచివాడినే భగవంతుడు తీసుకెళ్ళిపోయాడు. అందులో వాడు ఎక్కడున్నా కూడా వాడి ఆశయాల్ని కొనసాగించడం ప్రస్తుత జనాల యొక్క విధి. ఇప్పుడు జనాలు ఎట్లా ఉన్నారంటే ఎక్కడ ఎవరు డబ్బులు ఉంటే ఎవరు బాగా ఇది ఉంటే కులాలు డబ్బులు మతాలు తప్పితే మిగతా వాటి పట్టట్ల ఇట్లాంటి వాడికి గుర్తింపు తక్కువగా ఉంటుంది. ఇట్లాంటి వాడి సమాజాలు ఎక్కువ రావాలి, సమాజానికి ఉంది. ప్రకాశం జిల్లాకి ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ పేద వర్గాలకి రైతులకి అన్ని వర్గాలకి చాలా దురదృష్టకరం. ఎందుకంటే దైవం కూడా కొన్ని వర్గాల పట్ల స్వార్థంగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రకాశం జిల్లాలో ఒక ఉద్యమానికి ఒక సంఘపరంగా ఎవరైతే ముందుకు వచ్చాడో కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, డబ్బులు లేవు, ఏమి